అందరికీ నమస్తే అండి. మీ ఇంట్లో పాత సోఫా చిరిగిపోయిందా, పాడైపోయిందా? చిరిగిపోయిన ఫ్యాబ్రిక్, మెత్తబడిపోయిన కుషన్లతో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ పాత సోఫా మీకు చూపిస్తున్న ఈ సోఫాని మేము ఎలా రిపేరింగ్ చేసి కొత్తగా మారుస్తున్నామో చూడండి. చూశారుగా ఈ సోఫాని. దీని ఫ్యాబ్రిక్ పూర్తిగా పాడైపోయింది, లోపల ఫోమ్ కూడా ఫినిషింగ్ అనేది కోల్పోయింది. ఇలాంటి సోఫాను పడేయాల్సిన అవసరం లేదనమాట. మంచి మెటీరియల్ తోని మళ్ళీ రిపేరింగ్ చేస్తే ఏళ్ల తరబడి ఈ సోఫాని వాడుకోవచ్చు. మేము ముందుగా పాత క్లాత్ అనేది మొత్తం తీసేసినాం అనమాట. క్వాలిటీ ఉన్న హై డెన్సిటీ ఫోమ్ అనేది ఉపయోగిస్తున్నాము. కస్టమర్ చాయిస్ ప్రకారం బెస్ట్ క్వాలిటీ ఫ్యాబ్రిక్ తో ఫినిషింగ్ అనేది ఇస్తున్నాము. మా దగ్గర స్టిచ్చింగ్ విషయంలో ఎక్కడ కూడా రాజీ అనేది ఉండదన్నమాట. చాలా జాగ్రత్తగా ఫినిషింగ్ అనేది చేయడం జరుగుతుంది. సోఫా ఎలాంటిదైనా సరైన మెటీరియల్ కనుక మనం వాడుకున్నట్లయితే సోఫా అనేది ఏళ్ల తరబడి అంటే చాలా సంవత్సరాలు కూడా వస్తుందన్నమాట. మనం తక్కువ ఖర్చు కావాలనుకుంటే తక్కువలో కూడా అయిపోతుంది, కానీ ఎక్కువ రోజులు అనేది సోఫా రాదు. కానీ మంచి క్వాలిటీ మెటీరియల్ తో కనుక మనం చేయించుకున్నట్లయితే కొంచెం ఖర్చు అనేది ఎక్కువ వస్తుంది, కానీ సంవత్సరాల కొద్దీ మనం ఈ సోఫాని అయితే వాడుకోవచ్చు. ఈ సోఫాకి అయితే మేము హై డెన్సిటీ సంబంధించిన ఫోమ్ అనేది వాడడం జరిగిందనమాట. బ్యాగులో కానివ్వండి, అలాగే సీటింగ్ లో కానివ్వండి, బెల్ట్ కానించి మొదలు పెడితే ప్రతి మెటీరియల్ కూడా దీనికి హై క్వాలిటీ మెటీరియల్ అనేది కస్టమర్ ప్రకారం మనం తీసుకోవడం జరిగింది. అలాగే దాని తగ్గ ఫ్యాబ్రిక్ కూడా చూజ్ చేసుకోవడం జరిగింది అనమాట. ఏదేమైనా సరే ఒక సోఫాని తక్కువలో కూడా రిపేరింగ్ చేయొచ్చు, అలాగే ఎక్కువలో కూడా రిపేరింగ్ చేయొచ్చు అనమాట. తక్కువలో చేస్తే తక్కువలో అనేది వస్తుంది, ఎక్కువ కనుక మనం మెటీరియల్ వేసుకొని మంచి మెటీరియల్తో చేసుకుంటే చాలా సంవత్సరాలు వస్తుంది అనమాట. అది మీ చేతుల్లోనే ఉంటుంది. ఎలా అనుకుంటే అలా అనేది మనం రిపేరింగ్ అనేది చేసుకోవచ్చు. ఫైనల్ గా అయితే ఈ సోఫా అవుట్పుట్ అనేది చూడండి. అసలు ఈ సోఫా ఫస్ట్ లో ఎలా ఉంది, రిపేరింగ్ చేసిన తర్వాత ఎలా ఉంది అనేది నేను చెప్పడం కాదు, మీరే గమనించండి. కొత్త సోఫా అంటే నమ్ముతారు అనమాట. అంటే ఇప్పుడే కొనుక్కొచ్చిన సోఫా ఎలా ఉంటుందో అంతకంటే ఇంకా మంచిగా పడుతుంది అని అడిగితే. కాకపోతే మీకు ఈ వీడియోలో నైట్ పూట అనేది ఈ వీడియో మేము తీయడం జరిగింది. కాకపోతే కొంచెం బ్రైట్నెస్ తక్కువ వల్ల మీకు అట్లా అనిపిస్తుంది, కానీ అసలు హైలైట్ అంటే హైలైట్ గా అనేది ఈ సోఫా అనేది అవపడుతుంది అనమాట. మీ దగ్గర కూడా ఎలాంటి సోఫా కొనుక్కున్నా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి.